Subscribe to our channel and press the bell icon for the latest updates. వాడు ఊరికే వాదించడు, గర్జిస్తాడు. ఇంత జరిగాక ఏం మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు? పద్దెనిమిది పర్వాల భారతంలో అయినా నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు గత 2-3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే వీరమల్లు సినిమా విడుదల కావాల్సి ఉన్నా కూడా VFX వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల ఉంటుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే సినిమా VFX వర్క్ పూర్తి అయిందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్లో VFX వర్క్ అద్భుతంగా వచ్చినట్లు మేకర్స్ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథరీత్యా VFX చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందుకే సినిమా వాయిదా వేసి మరీ VFX వర్క్ క్వాలిటీగా చేసినట్లు తెలుస్తుంది. సినిమా బడ్జెట్లో మెజారిటీ మొత్తంను VFX వర్క్ కోసం కేటాయించామని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ VFX వర్క్ కోసం అత్యధికంగా ఖర్చు చేశారట. అందుకే ఈ సినిమాలోని క్లైమాక్స్ రాజమౌళి సినిమా మాదిరిగా విజువల్ వండర్గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గ్రాఫిక్స్ను రాజమౌళి రేంజ్లో మరే దర్శకుడు వినియోగించలేడు అంటారు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి VFX టెక్నీషియన్స్ను వినియోగించినట్లు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమా ఆలస్యం అయింది. దాంతో దర్శకుడు క్రిష్ తప్పని పరిస్థితుల్లో సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన తప్పుకోవడంతో నిర్మాత AM రత్నం తనయుడు జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్ను పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమాను చూశారని, ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశారని దర్శకుడు జ్యోతి కృష్ణన్ ఆ సినిమా VFX వర్క్తో మరింత అద్భుతంగా ఉంటుందని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండగా రాబోతున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర, ఆయన లుక్ అంచనాలు పెంచాయి. ప్రతి సీన్లో వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటనను ఫ్యాన్స్ ఆస్వాదిస్తారంటే చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు ఇతర యూనిట్ సభ్యులు పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు ఈవెంట్స్ను నిర్వహించారు. సినిమా విడుదల సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం గురించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.